మోడీ గారు దేవుడు అంటాడు. ఎవనికి దేవుడు అయితే ఇది నీకు దేవుడేమో సీట్ ఇచ్చినందుకు. ఎవనికి దేవుడు ఈ దేశంలో? మా ఆడబిడ్డలు ఆలోచన చేయాలి. 400 రూపాయలున్న సిలిండర్ను 1200 రూపాయలు చేసినోడు దేవుడా? 400 సిలిండర్ను 1200 రూపాయలు చేసినోడు దేవుడా? 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి 8 ఏళ్లలో ఈరోజు ఈ దేశ యువతను మోసం చేసినందుకు యువతకు దేవుడా? పప్పు, ఉప్పు, నూనె, చింతపండు అన్ని ధరలు పిరమైనాయంటే, అన్ని ధరలు పెరిగినాయంటే దానికి కారణం పెట్రోలు, డీజిల్ ధరలు పెరుగుడు కాదా? పెంచింది ఎవడు? నరేంద్ర మోడీ కాదా? ఈ మాట నేను చాలా జాగ్రత్తగా చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. 2014లో మోడీ అధికారంలోకి వచ్చినాడు పెట్రోల్ ధర 70 రూపాయలు లీటర్, ముడి చమురు ధర అంటే క్రూడ్ ఆయిల్ ధర $90 బ్యారెల్కు. ఈరోజు ముడి చమురు ధర గదే $90 ఉన్నది. అదేం పెరగలే, మధ్యలో పెరిగింది, మళ్ళీ పడ్డది, మళ్ళీ గాడికే వచ్చింది. మరి ఆ రోజు $90 బ్యారెల్, ఈరోజు $90 బ్యారెల్. ఆ రోజేమో పెట్రోల్ 70 రూపాయలు, ఈరోజేమో 115 రూపాయలు. ఎట్లయింది మరి? ఎట్లయింది అంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్రంలో పేదలను కొట్టి పెద్దలకు పెట్టే ప్రభుత్వం, కాకులను కొట్టి గద్దలకు పెట్టే ప్రభుత్వం కాబట్టి, పేదల కడుపు కొట్టే ప్రభుత్వం కాబట్టే అడ్డగోలుగా అడిషనల్ డ్యూటీలేసి, సెస్సులేసి 30 లక్షల కోట్లు ఈ దేశ ప్రజల దగ్గర వసూలు చేసిండు. పెట్రోల్, డీజిల్ ధరలు వాయించి మధ్యతరగతి ప్రజలను, మా తమ్ములను వాయించి 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 30 లక్షల కోట్లు తోలు తీసి వసూలు చేసిండు. ఎక్కడ పోయినాయా 30 లక్షల కోట్లు అంటే? ఇక్కడున్న కొంతమంది బీజేపీ నాయకులు మాట్లాడతారు. కేసీఆర్ గారు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండు, దివాలా అయిపోయింది రాష్ట్రం. నాకు మొత్తం ఎరికే, నేను ఇదివరకు ఆర్థిక మంత్రిగా పనిచేసినా అని ఈటెల రాజేందర్ గారు అంటారు. రాజేందర్ అన్న, నీకు నియతుంటే, నీకు నిజంగా ఈమానం ఉంటే, దమ్ముంటే